హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో మామిడి పండుతోటి మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. స్వీట్ పేరు వచ్చేసరికి మ్యాంగో షీరా. చూడటానికి కేసర్లాగా అనిపిస్తుంది కానీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పంచదార బెల్లాన్ని ఉపయోగించకుండా ఈ రెసిపీని అయితే చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వీట్ చేయడం కోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే మామిడి పండును తీసుకున్నానండి. ఈ స్వీట్ చేయడం కోసం ఏ రకం మామిడి పండునైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బంగినపల్లి తీసుకున్నాను. చిన్న రసాలు, పెద్ద రసాలు, అల్ఫాన్సో ఇలా ఏ మామిడి పండు తీసుకున్నా కూడా పర్వాలేదు. మామిడి పండును శుభ్రంగా కడిగి పైన ఉండే తొక్కను పీల్ చేసేసుకుని మామిడి పండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజులో ఉండే మామిడి పండు కాకుండా మీరు చిన్నది కానీ లేదా ఇంకా పెద్దది కానీ ఉపయోగిస్తున్నట్లయితే ముక్కల్ని కానీ ప్యూరిని కానీ కొలిచి తీసుకోవాలండి. నేనైతే మీడియం సైజులో ఉన్నది ఉపయోగిస్తున్నాను కాబట్టి కొలవకుండా ఇలాగే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మామిడి పండు ప్యూరీని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే మీరు స్వీట్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ కప్పుతోటి 1 కప్పు వరకు రవ్వను తీసుకోవాలి. ఇలా రవ్వను కొలుచుకున్న కప్పుతోనే అన్నిటినీ కొలిచి తీసుకోవాలి. రవ్వను కూడా పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలోకి 1 కప్పు వరకు పటికి బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ పటికి బెల్లాన్ని ఉపయోగిస్తున్నానండి. పటికి బెల్లం బదులుగా మీరు పంచదార, బెల్లం ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు. మా ప్రాంతంలో అయితే ఈ పటికి బెల్లాన్ని కండ చక్కెర అని కూడా పిలుస్తారండి. పటికి బెల్లం ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు పటికి బెల్లం కరిగి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి. విస్కర్తో ఇలా కలుపుకున్నట్లయితే ఎక్కడ ముద్దలనేవి లేకుండా చక్కగా కలుస్తుంది. గరిటతో కలుపుకుంటే అక్కడక్కడ ముద్దల్లా ఉండిపోతాయండి. ఇలా విస్కర్తో కలుపుకుంటే మొత్తం అంతా బాగా కలిసి స్మూత్గా అవుతుంది. చూడండి, ఇలా స్మూత్గా వస్తుంది. మ్యాంగో ప్యూరీ వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. 1-2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మ్యాంగో ప్యూరీని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి నెయ్యిని వేసుకోవాలి. ఈ స్వీట్ కోసం అయితే 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు నెయ్యిని ఉపయోగించుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా బాదం పప్పు పలుకులు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని నెయ్యిలోంచి తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిలోకి మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వను మంచి సువాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వైట్ కలర్లో ఉన్న ఈ రవ్వ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వడానికి కనీసం 5 నుంచి 6 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇలా ఫ్రై అయిన రవ్వ కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. పాలన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వను ఉడికించుకోవాలి. పచ్చి పాలైనా వేసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చండి. ఒక 2-3 నిమిషాల్లోనే రవ్వ అంతా కూడా ఇలా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి. మ్యాంగో ప్యూరీ వేసుకున్న తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకుని ఈ రవ్వ అంతా దగ్గరగా అయ్యి నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. పాలతో సగం ఉడికిన రవ్వ మిగిలిన సగం ఈ మ్యాంగో ప్యూరీ తోటి ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ మరింత బాగుంటుంది. స్వీట్ ఇలా దగ్గరగా వచ్చిందంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుంటే స్వీట్ రెడీ అయిపోతుంది. స్వీట్ రెడీ అయిపోతే ప్యాన్కి ఇలా అంటుకున్నట్లుగా అవ్వడం అలాగే అంచుల నుంచి నెయ్యి రిలీజ్ అవ్వడం అవుతుంది. ఇలా ఉంటే స్వీట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్ని పక్కకు పెట్టుకుని ఈ స్వీట్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాత టెక్స్చర్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి క్యాటరింగ్స్ వాళ్ళు సర్వ్ చేసే కేసరి ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్లో ఉంటుందన్నమాట. ఈ స్వీట్ని మనం ఎటువంటి పాకం లేకుండా ప్రిపేర్ చేసాం కాబట్టి మరీ ఎక్కువ రోజులైతే నిలవ ఉండదండి. ఒక 2 రోజులైతే మాత్రం నిలవ ఉంటుంది. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా మ్యాంగో తోటి సింపుల్గా టేస్టీగా ఉండి ఈ మ్యాంగో షీరాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక
మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.